హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. చాలా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26, 27 వచనాలు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ లేఖనం మేము చదువుకుని ఉన్నాం, ధ్యానము చేసుకొని చుండగా పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధకుడు నాయన, మా నాయకుడు నాయన, మాతో ప్రభ మీరు మాట్లాడండి. మా ప్రధాన యాజకుడు అపోస్తలుడు నాయన, తండ్రి ప్రభ గొప్ప దేవుడు నాయన, కనికర స్వరూపుడు నాయన, మీరు మాట్లాడుచుండగా వినికిడి శక్తి ప్రభ మాకు దయచేయండి. హృదయంలో సున్నతి, చెవులలో ప్రభ సున్నతి ప్రభ మీరు అనుగ్రహించండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగా కనవగను అట్టి మీ మాటలు వినే కృపను ప్రభ మాకు దయచేయండి. దురద చెవులను ప్రభ దూరపరచండి నాయన ప్రభ. మీ ఆత్మస్వాధులను మమ్మల్ని అందరూ ఉంచుకొని మాతో మీరు మాట్లాడమని మహిమయు ఘనతయు ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము. ఉదయకాలం భయపడవద్దు, కలవరపడవద్దు, దిగులు పడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో ఎక్కడ ఉంటుంది ఆ మాట? నేను ఈరోజు చదవలేదు కానీ నాకు ఆ మాట కొంచెం గుర్తుంది. నీ దేవుడైన యెహోవా కనికరములు గల దేవుడు గనుక. 31 30 అమ్మా? 31 4:31 ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక. మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. జాలిపడే దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆయన నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. నిన్ను ఆయన నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. అది నిబంధనను మరిచిపోనటువంటి దేవుడు, విడువడు, నాశనం చేయడు. ఆయన ఎడబాయినటువంటి దేవుడు. ఆయన చేయి ఎన్నడూ కూడా విడువనటువంటి గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ స్థితికి కూడా మనం భయపడకూడదు, కలవరపడకూడదు, దిగులు పడకూడదు. వస్తూ ఉంటాయి సమస్యలే మన జీవితానికి ఎప్పుడు కూడా అంతము కాదు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేత కానివాడు అవుదుగు అని సామెతల్లో మనం చదువుతాం. శ్రమ దినమున కృంగిన ఎడల, శ్రమ వచ్చినప్పుడు ఇంకా దేవునికి దగ్గర నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అనుకోవాలంట. బలహీనప్పుడే నేను బలవంతుడను. అది నువ్వు నడవలేని స్థితిలో ఎవరో నీకు సహాయం వచ్చి పక్కకుండా నేను నడుస్తున్నాను అన్నట్టు అలా ఉండాలి. నడుస్తున్న కాళ్ళ మీద వాలిపోయి ఇలాగ వెళ్ళిపోవడం కాదు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు నీవు బలవంతుడువు అని అనుకోవాలి. హల్లెలూయా కదండి. ఒకానొక దినాన సంసోనికి ఎంత పరిస్థితి వచ్చిందంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడా కాదా సంసోన్? సంసోన్ దగ్గర AK-47 నుండి తెలుసా మీకు? గాడిద దవడ ఎముకుంటేదట సంసోన్. అది AK-47 కంటే కూడా చాలా స్ట్రాంగ్. ఎంత బలవంతుడంటే సంసోను, ఆయన బంధించేసి ఒక ఇంట్లో పెడితే గుమ్మాలు లేపుకుని వెళ్ళిపోయాడు. ఆయన 300 నక్కలను పట్టుకుని అటు ఇటు తిప్పి
ఆయనకి ఎలా దొరికినాయి మరి 300 నక్కలు? చాలా బలవంతుడు. ఆఖరికి దురాత్మ చేత ప్రేరేపించబడి ఒక స్త్రీని బట్టి తనకు ఉన్న బలమంతా పోగొట్టుకున్నాడు. శత్రువులకు దొరికాడు. శత్రువులకి దొరికాడు. శత్రువులు బంధించి ఆఖరికి సంసార స్థితి ఎట్లా అయిపోయిందంటే 2 కళ్ళు పీకేశారు. 2 కళ్ళు పీకారా లేదా? పీకేశారు. 2 కళ్ళు పీకేశారు. తన యొక్క దాగోను గుడి దగ్గరికి తీసుకువెళ్ళి కట్టేశారు. ఆఖరికి ఒక కోరుకున్నాడు, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పి దగ్గరికి గంట పిలిచి పక్కన ఉన్న వాళ్ళని ఈ స్తంభానికి ఆధారముగా ఆనుకుని తాళ్ళు చక్కగా కట్టేశారు. గుడి నిండా కూర్చుని, గుడి నిండా కూడా ఇంచుమించు 3000 మంది పైనే గుడి పైన అక్కడ ఇక్కడ అంతా కూర్చున్నారు. ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి నన్ను బలపరచుము, దయచేసి ఈసారి నన్ను బలపరచుము, నన్ను పగ తీర్చుకొననిమ్ము అని చెప్పి యెహోవాకు మొరపెట్టి దేవునికి మొర్రపెట్టాడు. మొర్రపెట్టి ఒక్కసారి దాన్ని ఇట్లా గుంజితే ఏమైపోయిందండి? సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. కూలిపోయేటప్పటికి తన బ్రతుకు దినాల్లో బ్రతుకున్నప్పుడు చంపిన వారి కంటే కూడా చచ్చిన దినాన్న ఎక్కువ మందిని చంపేశాడు. దేవుడు ఏమైనా చేయగలడు. అందుకే మనం దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉంటే మనకు మేలు, మనుషుల చేతిలో ఉండొద్దు. చాలా భయంకరం. ఒక దైవజనుడు చెప్తుంటే నేను ఒక మాట విన్నాను. చాలామంది సాతాను చేతిలో ఏజెంట్లుగా ఉంటూ మందిరాలను పాడు చేస్తున్నారంట. భయం అయిపోయింది మాట వింటే నాకు. ఎట్లాగండి? దేవుని మందిరాల్లోనే ఉంటూ సాతానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంట. అదొక స్పిరిట్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నువ్వు చదవటం నేర్చుకుంటే, మనం నేర్చుకోవాలి. మన విద్యార్థులు దేవుని వాక్యాన్ని బాగా చదవటం మనం నేర్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే నీకు అనేకమైన విషయాలైనా బోధిస్తాడు. హల్లెలూయా. ఇది ఉదయకాలం మనకందరూ తెలిసినటువంటి ఒక వ్యక్తి యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు ఎంతమందికి తెలుసు? ఏ యాకోబు? పాత నిబంధన యాకోబు, ఇస్సాకు కుమారుడైన యాకోబు. మరి ఇలా అంటారే, ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు బైబిల్లో మనం చూస్తాం. పాత నిబంధనలు మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ ముగ్గురు విషయాలు మనం చూస్తే కనుక వారు లేకుండా ఏది కూడా లేదు. వారు పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు కూడా ప్రభు వారి గురించి మాట్లాడాడు. అపోస్తులు వారి గురించి దేవుడు మాట్లాడు, అపోస్తుల ద్వారా కూడా మాట్లాడాడు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని, అబ్రహాం దేవుడు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడండి? అన్యజనులలో నుంచి. గలతీ 3:8 ప్రకారం నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడుదురు అనుందా? గలతీ 3. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. దేవుడు అబ్రహామునకు ముందుగా సువార్తను ప్రకటించాడు. అబ్రహాము ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చాడు అనేది యెహోషువ 24 అధ్యాయం 1-4 వచనాల్లో మనకు అర్థమవుతుంది. అక్కడ యూఫ్రటీస్ నది అవుతున్నటువంటి వారిని వారు పూర్వం ఏం చేసేవారంటండి? విగ్రహారాధికులు, ఇతర దేవతలను పూజించారు. అటువంటి వారిని దేవుడు పిలిచాడు. ఊరు అనే ప్రాంతాన్ని నుంచి షారా వీళ్ళందరినీ కూడా దేవుడు ఏంటి పిలుచుకున్నాడు. దేవుడు అన్యజనుడు. ఈ మాటని యాకోబు కూడా దాన్ని, యాకోబు అంటే ఈ యాకోబు కాదు, పాత నిబంధనల యాకోబు కాదు, కొత్త నిబంధనల యాకోబు. అపొస్తలుల కార్యములు 15 అధ్యాయము 13-14 వచనాలు అక్కడ కూడా మాట్లాడతాడు. అపొస్తలుల కార్యం 15 అధ్యాయం 13-14 ఉందమ్మా. అమ్మా, అన్యజనులలో నుండి
ఒక జనమును ఏర్పరచుకొనుటకు. పైన చూస్తే యాకోబు అని ఉందమ్మా. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా యాకోబు అనగా ఎవరు? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. జబదయి కుమారు యోహాను యాకోబు అని చూసి యాకోబు 12 అధ్యాయంలో ఖడ్గము చేత చంపబడ్డాడు. ఈ యాకోబు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, యాకోబు పత్రిక రాసినటువంటి వ్యక్తి. అర్థమైందండి? అందుకే విశ్వాసం గురించి ఎక్కువ అతను ప్రభువు మొదట నమ్మలేదు. ఈ యాకోబు పలుకుచున్నటువంటి మాట ఏంటంటే అండి, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు, అన్యజనులలో నుండి తన నామము ఘనత కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో, అది అన్యజనుల్లో నుండి. కాబట్టి అబ్రాహామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రాము అనగా చాలాసార్లు మనం చదువుకుంటాం కదా, అనేకమైనటువంటి వాడుక భాషలో మనం చదువుకుంటాం. తన జీవితం అంటే అయోమయం, గందరగోళం. షారా అంటే చెప్పండి గట్టిగా, పక్కోళ్ళు తిట్టినాడే చెప్తున్నారు. జగడగొండి షారా. ఇప్పుడు జనములకు తల్లిగా, జనములకు తండ్రిగా అబ్రహాముని షారాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనుల్లోంచి అబ్రహాముని దేవుడు పిలిచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. మనం అన్యజనులమా యూదులమా? అన్యజనులం. మనం అందరం కూడా అన్యజనులం. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు దేవుడు తన బిడ్డలుగా కాగా సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. గలతీ పత్రికలు ఉంటాయి. ఆది కాండం మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహామును బట్టి అబ్రహాం బహు ధనవంతుడయ్యాడు. వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడు, మహారాజులే బ్రతికినటువంటి వాడు అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు చాలా ధనంలో ఉన్నాడు. ఇస్సాకు ఏం పేదవాడు కాదు. తండ్రి ధనవాడితే కొడుకు బేకారు అవుతాడా? ఏ బాధల బంది లేకుండా పెరిగాడు. ఎవరు? ఇస్సాకు. కానీ ఇస్సాక్కి ఇద్దరు కొడుకులు. వీరి గురించి మనకు అందరూ తెలుసు కదా. ఆదికాండం 25 అధ్యాయము 22 నుంచి ఎక్కడి నుంచో చూస్తే వీళ్ళ గురించి ఉంటుంది. ఆమె గర్భములో శిశువులు ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక. ఆయన బ్రతికే స్టార్టింగ్ ఎట్లాగంటండి, పెనుగులాడు. పిల్లలు లేరు. పెండ్లి అయ్యేటప్పటికి 40 సంవత్సరాలు. పిల్లలు లేరు. దేవుని సన్నిధిలో ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదించి 60వ ఏట ఇద్దరు కొడుకులను ఇచ్చాడు. దేవుడు ముందుగానే చెప్పాడు. చదువమ్మా 23 వచనమా. శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక అది ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. దేవుడు ముందుగానే బయలుపరిచాడు. పెనుగులాట జరుగుతూ ఉన్నది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే చాలా పోరాటం కలిగినటువంటి వాడు మొండోడు. ఒక విషయం చెప్పాలంటే ఎటువంటి వాడండి యాకోబు? అంత మొండోడు ఎక్కడా లేడు. బైబిల్లో మనం చూస్తాం. పెనుగులు ఆడటంలో, అబద్ధాలు ఆడటంలో. చెప్పండి, యాకోబు కంటే మేమే మంచివాళ్ళమని నవ్వుతున్నారు. అంత మొండోడు లేడు, అంత అబద్ధాలనుడు లేడు, అంతగా దేవుని వెతికినోడు కూడా లేడు. గుర్తుపెట్టుకోండి.
మొదటి నుంచి తన జీవితం అంతా కూడా, నేను వేరే వాక్యం నడిపింపుగా ఎందుకు యాకోబు గురించి చెప్పాలని ఆశ కలిగింది. నడిపింపులో యాకోబు గురించి తెలియక కదా, అందరికీ తెలుసా లేదా? యాకోబు జీవితంలో మన జీవితాన్ని పెట్టి ఒకసారి మన దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితం చాలా బాధ అనిపిస్తుంది చదువుకుంటే. యాకోబు యొక్క జీవితం ఏంటంటే, ఆదికాండం 47వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా, యాకోబు ఐగుప్తులో ఫరో దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. ఎవరు? యోసేపు. ఐగుప్తు వెళ్ళాడు యాకోబు. ఫరో సమక్షంలో అతని తన నుంచగా తండ్రిని నిలవబెట్టాడు. అప్పుడు యాకోబు ఫరోను దీవించెను. యాకోబు ఫరోను దీవించెను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నేను ఎప్పుడు చెప్తాను, ఈ మాట కొంచెం ఉల్టాగా ఉంటుంది. హెబ్రీ 7:7 తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడు. ఏంటి చెప్పండి సరిగా. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్నమాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. ఆక్షేపమే కదా. ఈయనకే లేదు, నీకే తినలేదు, నాకు తిండి పెడతావు అన్నట్టు. అర్థమైంది మీకు? ఫరో ముందు మామూలుగా చూస్తే, లోక సంబంధంగా చూస్తే యాకోబు ఎంత అండి? చాలా తక్కువ. కరువులో ఆకలి తీర్చుకోవడం, ఐగుప్తుల ధాన్యం తెచ్చుకోవటానికి. భూ సంబంధంగా చూస్తే ఫరో చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా ఐగుప్తు వైపు చూసింది. ఐగుప్తు ధనము, లోకమంతా కూడా ఐగుప్తు వైపు చూసింది. ఈ లోకమంతా ఐగుప్తే. దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి సంఘం అనే ద్రాక్ష తోటలో నిన్ను నన్ను ఆయన నాడు. ఎటు చూసిన ఐగుప్తు. లోకరీతిగా చూస్తే ఫరో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఫరో దగ్గర ధాన్యం తెచ్చుకోవడం, ఆహారం రోకల కొరకు మార్చుకుని ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళారు, ధాన్యం కొరకు వాళ్ళు. అయితే ఫరోను చూసి యాకోబు ఫరోను దీవించాడు. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అది నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరోని దీవించి వెళ్ళిపోయాడు. 28వ వచనం వచ్చేటప్పటికి 47:28 యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. అది ఐగుప్తులో 17 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరాలు, మొత్తం మీద 147 సంవత్సరాలు యాకోబుకి. 130 సంవత్సరాలు అన్నీ గాయాలే, అన్నీ కష్టాలే, నెమ్మది లేదు. యోబు అంటాడు చూడు, నెమ్మది లేదు, నిద్ర లేదు, సుఖము లేదు, అంత దుఃఖం అంటాడు చూసావు. అట్లాగా యాకోబు యొక్క జీవితం ఎంత భయంకర స్థితికి వెళ్ళిపోయిందంటే, నమ్మి వాళ్ళ మేనమామ దగ్గరికి వెళితే 7 సంవత్సరాలు కొరువు చేశాడు. కూతురునిస్తానని, ఒక కూతురునిస్తానని ఇంకొక కూతురునిచ్చాడు. ఆయన చూపంతా రాహేలు మీద ఉన్నది. తన కొరకు ఎంత పని అంటే ఎంత మేధే చేసుకుంటున్నాడు. ఇది సాలెంట్, ఇదంతా చేసేస్తున్నాడు. ఎందుకు? ప్రేమంతా రాహేలు గారి మీద. లాభం చూశాడు. చూసి ఏం చేశాడు? లేయనిచ్చి తెల్లారి చూస్తే, నువ్వు చేసిన పని ఏంటి మామయ్య, అంకుల్ గారు, ఇదే నా పని నువ్వు చేసేది అంటాడు. అప్పుడు అంటాడు, ఇది మా దేశ మర్యాద కాదు, పెద్ద కుమార్తె కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయరని చెప్పి, నీకు ఏం కావాలని ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తం మీద 20 సంవత్సరములు ఎండకు ఎండి మంచుకు తడిచి ఎంతో నష్టపోయాడు.
చాలా ఘోరంగా బాధ పెట్టాడు లాభాను. ప్రతివారి జీవితం లాభాన్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. చాలా భయంకరంగా మొదట ఎంతో ప్రేమించాడు. నీవు నా రక్త సంబంధు, ఏమనుకుంటున్నావు, నేను మేనమామని అన్నట్టుగా చేయించుకుని చాలా దుఃఖపెట్టాడు. ఆఖరికి దేవుడు, ఎందుకంటే కలవరపడవద్దు, దిగులు పడవద్దు, నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు కనుక దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని యాకోబు జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. మనకందరూ కూడా తెలుసు, మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను త్వరగా. ఆదికాండం 28వ అధ్యాయము అన్నీ చదవద్దు కానీ ఒక్క మాట 10వ వచనం చూస్తే కనుక, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. అది ప్రయాణమై ఇప్పుడు మేనమామ ఇంటికి వెళతా ఉన్నాడు యాకోబు బయలుదేరి. ఎందుకంటే అన్నగారిని మోసం చేసి ఏశావును మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు ఇస్సాకుని చేసి. ఇప్పుడు తల్లి తనతో చెప్పిన మాటను బట్టి, ఎందుకంటే తల్లి చెప్పింది, దీవుని పొందుకున్నావు, నీ అన్న నువ్వు జ్యేష్ఠత్వ హక్కు నువ్వు పొందుకున్నావు కాబట్టి చాలా కోపంతో ఉన్నాడు ఏశావు తన తమ్ముని యాకోబుని చంపాలని. కాబట్టి తల్లి అంది, మీ ఇద్దరిని ఒకే దినాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలి, ఒక పని చేయి, నీవు నీ మేనమామ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. బయలుదేరి వెళతా ఉన్నాడు యవనస్తుడిగా. పెళ్ళి అయింది, అప్పటికి అయిందా? కాలేదు. యవనస్తుడిగా ఉన్నాడు, బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ బెయేర్షెబా నుంచి హారాను వైపు వెళ్ళేటప్పుడు ప్రొద్దుగూకింది. ప్రొద్దుగూకిన తర్వాత ఆ యొక్క చోట్లో ఒక స్థలానికి చేరాడు. మనకందరూ కూడా తెలుసు కదా. ఆ స్థలాన్ని చేరినప్పుడు ఏం చేయడంటే అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. ఎవరన్నా రాయిని తలగడగా చేసి పండుకుంటారు ఎవరైనా? పండుకున్నాడంట. ఒక కలగన్నాడు. ఆ కలలో గొప్ప నిచ్చెన దేవుని దూతలో ఎక్కుచు దిగుచు ఉన్నారు. దేవుడు తనతో మాట్లాడి 15వ వచనంకి వచ్చేటప్పటికి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, దేవుని తోడు, ఇదిగో నేను నీకు తోడు, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. నువ్వే స్థలంలోకి వెళ్ళినప్పుడు కూడా కాపాడేవాడు నేను. స్థలం పక్కన పెట్టండు, నువ్వు ఎక్కడున్నా కాపాడేవాడు దేవుడే. ఎవరంటే అండి, దేవుడు. కొన్నిసార్లు మనం భయంకరమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతాం, కానీ ఆ స్థితిలో కూడా దేవుని కాపుదల మనకి ఉంటుంది. అందుకే నిన్ను కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోనటువంటి దేవుడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను తిరిగి రప్పించెదను అని దేవుడు నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని చెప్పగా, నేను నిన్ను విడువను అని యాకోబుతో దేవుడు చెప్పాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకందరూ కూడా తెలుసు, లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏమైపోయినాయి అంటే, ఇప్పుడు పిల్లలు పుట్టారు. రాహేల్ని చేసుకున్నాడు, లేయాను కూడా చేసుకున్నాడు. ఇంచుమించు ఆయనకి ఎంతమంది సంతానం? 13 మంది. కొందరు డౌట్గా చెప్తున్నారు. ఎంతమంది? 13 మంది. 13 మంది అంటే 12 మంది కుమారులు, ఒక కుమార్తె. సిస్టర్ దీనా గారు కుమార్తె దీనా. మొత్తం 13 మంది. లేయా, రాహేలు, 2 దాసీలు, అంటే 4 భార్యలు. యాకోబు జీవితాన్ని ఎంత జ్ఞాపకం చేస్తానంటే, తన గాయాల గురించి, తను వెళ్ళినటువంటి మేనమామ. దేనికి మనకు మనం మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే మేనమామ మనకి ఎప్పుడు తండ్రి తర్వాత, అంతే కదా. మేనమామ మనకి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల తర్వాత మేనమామ అంటే తండ్రితో సమానం. మీకు ఎవరికి మేనమామల మీద లేనట్టుంది కొంచెం.
ఉన్నారు అంకుల్. మేనమామలు కొందరు అన్నయ్య అని పిలుస్తారు. చాలా చాలా మంచి సంబంధం ఉంటుంది మేనమామలు అంటే. చాలా వరకు తండ్రి తర్వాత తండ్రి సమానులు. 20 సంవత్సరాలు పని చేయించుకుని మోసం చేశాడు. ఎందుకంటే వెళ్ళిన కానించి ఆయనకు ఆశీర్వాదం వస్తుంది, చాలా చక్కగా ఉంటున్నాడు. యాకోబుని మాత్రం కూడా. అయితే ఒకానొక దినాన్ని యాకోబు కంట ఇప్పుడు ఎట్లా కనపడ్డాడంటే లాబాను నిన్న మొన్నటి వలె ఆయన ముఖం లేదు. ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే రాను రాను ప్రేమలు కాస్త చేదైపోయినాయి. 31:3. అవును అంకుల్. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు. ఇదివరకేమో మా అల్లుడు, మా ఎముక, మా మాంసము, మా రక్త సంబంధం ఊరికే కొలువు చేస్తావా, ఏదో ఒకటి ఇస్తానులే అని చెప్పి అనేటువంటి వాడు ఇప్పుడు ముఖం ఎలా ఉన్నదంటే అండి, ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనపడుచున్నది. ఇప్పుడు మానవ ప్రేమలేనండి. మానవ ప్రేమ ఇప్పుడు కూడా మానవ ప్రేమ. మొదట ఉన్న ప్రేమ ఉంది. మొదట ఏమన్నాడు, నీవు నా ఎముక, నా మాంసం, నువ్వు నా రక్త సంబంధం, ఊరికేనా పనిచేస్తావు, నాకు ఏదో ఒకటి ఇస్తాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎట్లాగైందంటే ముఖం నిన్న మొన్న ఉన్నట్టు కొద్దిగా ఇదివరకేమో ప్లేట్లో చక్కగా పట్టుకొచ్చి తినారు. ఇప్పుడు ప్లేట్ శబ్దం వస్తుంది, అర్థమైందా? నీళ్లు పట్టుకొచ్చి దగ్గర ఇప్పుడు ఏమో సొంబు అర్థమైపోతూ ఉంటుంది. ఏదో కొంచెం ప్రేమలో తేడా అనేది కనబడుతుందా లేదా, మనకు అర్థమైపోతుంది. ప్రేమ విషయంలో మానవ ప్రేమ ఊరికే పసిగట్టేయచ్చు కదా. ప్రేమ ఉన్నప్పుడు రాసేసుకుంటారు, తర్వాత ఏమో వాళ్ళు అలా వస్తున్నా సరే ఇలాగ వెళ్ళిపోతారు. నిన్న మొన్న వలే మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీరు ఎన్ని చేసినా నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకంటే గాయాలు ఎందుకు చెప్తున్నానంటే, మేనమామ గాయపరిచాడు, తర్వాత సొంత కుమారులు ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తున్నాం కదా. యోసేపు చచ్చిపోడని చెప్పి తప్పుడు సాక్ష్యం చెప్పి ఒక గొర్రెని చంపి తన వస్త్రాలు ముంచి, ఇదిగో నీ కొడుకుయో కాదో గుర్తుపట్టమని చెప్పి చాలా ఇది చేశారు. ప్రేమ తనకు ఒక్కగానొక్క కుమార్తె దీనా చెరపబడింది. చాలా కష్టాలు అన్నమాట. ఆఖరికి ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలు మార్గమధ్యంలో బెన్యామీన్ని కనుచు చనిపోయినట్టుగా మనం చూస్తాం. అంత ప్రేమించినటువంటి రాహేలు కొరకు ఇంచుమించు 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 20 సంవత్సరాలు అంటే మాటలా? ఎన్ని ఆశలతో చేస్తుంటాడంటారు. కానీ అంత ప్రేమించిన రాహేలు తనతో కూడా మరణంలో తనతో ఏమాత్రం పాలు పంచుకొని, లేయ ఒక్కతే ఆయన సమాధి పక్కన సమాధి చేయబడ్డారు. ఎన్నో గాయాలు. అందుకే నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అంటే 130 సంవత్సరములు. అవన్నీ కూడా దుఃఖ సహితం. ఎన్ని గాయపడ్డాడో. మనం 3 రోజులు ఏదన్నా కష్టమైతేనే ఒక పుస్తకాలు రాస్తాం మనం, నా దుఃఖ దినములు. లాస్ట్లో టైటిల్ ఏంటంటే, నా దుఃఖ దినములు సమాప్తమైన దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. 130 సంవత్సరములంట. అవన్నీ కూడా కొంచెముగాను దుఃఖ సహితమైనటువంటివి. ఐగుప్తులో 17 సంవత్సరాలే కొంచెం నెమ్మది పొందుకున్నాడు. తన జీవితం అంతా కూడా ఏంటంటే అండి, అంతేకాదు, దేవుడు యాకోబుని తొడగుట్టి వస్సలగొట్టాడు, కుంటుచ్చు. అందుకే దేవుడు కొడితే మంచిదండి. మానవులు కొడితే ఎంతసేపు ఉంటుంది, అది ఎందుకు పనికిరాదు. అది
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చూపించమని ఎవరినైనా తీసుకొచ్చి ఈ చెట్టు మీద చింతకాయ రాలుతుంది ఏసునామలను పడేయమని చూస్తా. వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అంత దుఃఖము అనుభవించాడు. అయితే ఇప్పుడు అతను ముఖమంట నిన్న మొన్నటి వలె లేదు. అయితే నా తండ్రి అయినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని. చూసారా, నీ తండ్రికి నేను యావశక్తితో. ఏమి లేదు, ఈ లాభాన్ని పిలిచి యాకోబు అంటే చాలు, ఇది తీయంటే ఇది కూడా తీయాలంటున్నాడు. ఆయన ప్రేమ అట్లా ఉందన్నమాట. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరం. పనులు చేయించుకున్నాడు ఎట్లా ఉంటారంటే, ఒక వ్యక్తి గురించి మాకు చిన్నప్పుడు చెప్పేవారు. చనిపోయాడండి ఇప్పుడు ఆ వ్యక్తి, దైవ సహాయం అని. ఆయన చనిపోయాడు. ఒకళ్ళ దగ్గర కాపుల దగ్గర పాలితనం అంటే ఏమంటాం మనం, ఏమంటారు దాన్ని, జీతగాడు కదా, పాలేరు అంటారు పల్లెటూరులో. ఇక్కడేమో జీతగాడు, ఇక్కడేమో సర్వెంట్. టౌన్కి వచ్చేటప్పటికి సర్వెంట్, మేడ్. ఇది అవ్వలేదంటే మా సర్వెంట్ ఇంకా రాలే, నువ్వే పెద్ద సర్వెంటు. అయితే ఆ వ్యక్తికి వాళ్ళ ఓనర్ గారు చెప్పేదంట, మటను, చికెను, చేపలు వండుకున్న రోజుని, ఈరోజు మాది ఐసము, చికెన్ తినడు, మటన్ తినడు, చేపలు తినడు ఇదంట. వీడు ఐస్ అయిపోయి, తింటావా చికెన్ అంటే, నాకు ఇష్టం లేదు, పచ్చడి వేయండి మేడం అనేవాడంటే. వీడికి తెలియట్లేదు అలా ఏం చేస్తున్నారు. ఆడు కొంచెం అంత కష్టపడి పని చేయించుకుంటారు ఆడి చేత. పొలం పనులు, గేదె కాడ పేడ తీయటం, గేదెలు కడగటం, పాలు పీల్చడం, వాళ్ళకి వేయటం, వీళ్ళకి వేయటం, అన్ని పనులు. వచ్చితే ఎవరన్నా బంధువులు వస్తే వీళ్ళ సంచులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, వాళ్ళు ఇక్కడ తీసుకురావడం, వీళ్ళకి తీసుకెళ్ళి, ఇదే పని ఇటు సాయక్రియం. కానీ తిండి కాడకు వచ్చేటప్పటికి మా దయసాయం ఈరోజు చేపలు తినడంటే, నాకు వద్దు మేడం అని వాడంటే. వీడికి తినాలని ఉన్నది లోపల. వాళ్ళు కొంచెం వాళ్ళ మాటలకు మనోడు అదే. అయితే నీలంటోడికి నాలంటోడు చెప్పి, ఈరోజు మా షావకారి గారు చేపలు వండారు, మా దయసం తిన్నదని. మరి పిచ్చోడా, తిననంటాం ఎందుకు, నీవు తింటావు కదంటే, వాళ్ళు అన్నగలనే నేను తినలేదు, నిన్ను మాయ చేస్తున్నారు వాళ్ళు, నీ చేత పని చేయించుకుని నిన్ను కొంచెం మొలక చెట్టు ఎక్కిస్తున్నారు బాబు, నీకు అర్థం కావట్లే. అట్లాగా ఎంత కష్టపడి కొలువు చేస్తాడంట. కొలువు యావశక్తితో, ఏంటంటే యావత్ శక్తితో తనకున్న బలమంతా ఉపయోగించి తన యవ్వన ప్రయాణం అంతా కూడా ఎండకు ఎండి వానకు తడిచిపోయినటువంటి స్థితులు. చదువు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. 10 మార్లు జీతము మార్చెను. జీతం 10 మార్లు మార్చాను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. చూసారా దేవుని తోడు. దేవుడు చెప్పాడు 28:15 ఏమన్నాడో, నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, నీకు నేను తోడయ్యున్నాను, నిన్ను తీసుకుని వెళ్తాను, తిరిగి నేను తీసుకొని వస్తాను. దేవుడు ఏదన్నా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. అయితే నీ తండ్రి చేత నా దేవుడు నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయు పొడలు గల పిల్లలు నేనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయు చారలు గల పిల్లలు నేనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొటేళ్లు చారలైనను. బైబిల్లో మనం ఇదొక్క మాట అండర్లైన్ చేసుకోవాలి. కన్నులెత్తి చూడగా, కన్నులెత్తి చూసే అనుభవం. పరమగీతంలో మనం చూస్తే
దేవుడు మనల్ని ఏ రీతిగా ఎలా పోలుస్తాడంటే తెలుసా? పరమగీతం 1:9 నా ప్రియురాలా ఫరో నిన్ను యొక్క ఫరో రథాశ్వములతో నేను నిన్ను పోల్చేదను. ఎట్లా అంటండి? ఫరో యొక్క రథాశ్వములు, ఫరో రథం ప్రపంచవ్యాప్తంగా చూస్తే చెప్పండి, ఈ దినాల్లో మంచి అన్నిటికంటే కూడా ఉన్నతంగా భూ సంబంధంగా చూస్తే మంచి కార్లు ఏమున్నాయి యూత్కి బాగా తెలుసు. కార్లు BMW కంటే కూడా విలువైనటువంటి కార్లు. రోల్స్ రాయిస్ కాదు, ఇంకా నాకేమో ఒకసారి ఇక్కడ ఉంటాయి కానీ తీయాలి, కష్టం అవుతుంది. ఇక్కడ ఉంటాయి తీయాలి. రోల్స్ రాయిస్ కంటే కూడా చాలా విలువైనటువంటి కార్లు ఉన్నాయి, లేవా? ఉన్నాయి, అందరికీ తెలుసు. తర్వాత మీరు నెట్లో చూసుకుని చెప్తారు, గూగుల్లో చూసి సెర్చ్ చేసి. చాలా కాస్ట్లీ కార్లు, వీటికంటే కూడా BMW, BMW వాటికంటే కూడా చాలా విలువైనవి చాలా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం మనం చూస్తే కనుక నా ప్రియురాలా ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. అది నీరద అశ్వముగా నీ త్యాగబంధము నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా రాజా రాజా. వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా,
నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా. మన దేవుడు కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు. అయితే యాకోబుంట కన్నులెత్తి చూడగా మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొటేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న. కన్నులెత్తి చూచుట బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. హృదయం నేత్రం తెరిచి చూడాలి. ఎవరిని చూడాలంటే అండి? దేవుణ్ణి చూడాలి. అబ్రహాం తన కుమారుని ఇస్సాకుని బలి ఇవ్వటానికి మొరియా కొండ మీద కత్తి బంధించి కత్తి ఎత్తినప్పుడు దేవుని దూత పరలోకం, అబ్రామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అని చెప్పి అబ్రహాముకు బదులుగా అబ్రహాము కనులెత్తి చూస్తే ఇస్సాకు బదులుగా పొదలో కొమ్ములు తగిలికొనేట ఒక పొట్టేలు వెనకతట్టు చూచాడు. ఇస్సాకు బదులు దాన్ని బలిగా అర్పించారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, అనాదిలో వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కన్నులెత్తి చూచాడంట యాకోబు. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొటేళ్ళన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ చూసినట్టు తెలుసు కదా, బేతేల్లో ఆ రాతిని తీసి రాతిని తీసుకున్నాడు. ఎక్కడ నూనె పోసి ఆ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. ఎక్కడైతే నువ్వు నూనె పోసి ఆ స్తంభం మరి నూనె రాసో ఆ బేతేలు దేవుడును నేనే అని దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? నాకు ఇప్పుడు బాధ కలిగింది. ఇంకా మాకు అన్నిగా చేసేసాడు మా నాన్న, ఏమి ఇవ్వలేదు మాకని బాధతోటి ఇప్పుడు యాకోబుతోటి వాళ్ళు కూడా బయలుదేరితే ఇక్కడ ఏంటంటే యేసోబు పుట్టిన తర్వాత అక్కడ ఒక చక్కని మాట ఏంటంటే యేసోబు పుట్టిన తర్వాత తండ్రికి జ్ఞాపకం వచ్చింది. ఎవరికి? 35 అమ్మా 35 చదువమ్మా. ఏముంది? 30:25 చదువమ్మా. ఏముంది? అది ఎప్పుడైతే యేసోపుని రాహేలు కన్నదో ఇప్పుడు తండ్రికి జ్ఞాపకం వచ్చింది. ఎంతో బాధతో వెళ్ళాడు, ఇప్పుడు తండ్రిలంతా జ్ఞాపకం వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడండి? చదువమ్మా మాట. నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను. ఇక నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను పంపమంటే పంపుతాడైనా. ఇవాళ కాదు, రేపు కాదు, ఇవాళ కాదు, ఒక్క రెండు రోజులుండు. విన్నారు మీరు ఎప్పుడైనా కొన్ని కుటుంబాల్లో అత్తారింటికాడ నుంచి వస్తే ఒక్క 2 రోజులు ఉంటుంది మా అమ్మాయి అంటారు. ఇలా ఆయన ఏమంటాడు, సరే ఇన్నాళ్ళు ఉన్నావు కదా, మాకు అక్కడ పనులు ఉంటాయి, నీ కొరకు నేను అక్కడ వెయిట్ చేయాలా రా అంటాడు ఈయన. ఆఖరికి వచ్చేటట్టు ఎలాగంటారండి? చెప్పాం కదా పంపిస్తాను పో అంటాడు. ఆయన కోపకి ఇచ్చాడు, ఫోన్ చేసిన ఆయన ఫోన్ ఎత్తడం. అట్లాగే ఇప్పుడు
యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడంటే, కొడుకు పుట్టిన తర్వాత ఇంకా నా ఇంటికి నేను వెళ్తాను. వెళ్ళిపోతాను, దయచేసి నన్ను పంపించమని పంపిస్తాడు ఆయన. పంపించకపోతే ఇప్పుడు ఏం చేశాడండి, మెల్లగా జీతం వేరే త్రోవ పట్టాడు, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు చదవండి 31:51 నుంచి చదవండి. మరియు లాబాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను. అది నేను హాని చేయగలను, కానీ అంతకుముందు దేవుడు వార్నింగ్ ఇచ్చేసాడు ఆయనకి, జాగ్రత్త, యాకోబు మీద చెయ్యి పడిందా నీ చెయ్యి తీసేస్తాను అన్నాడు దేవుడు ఆయన్ని. మంచిగా లాభాన్ని చెయ్యి పడిందా జాగ్రత్త సుమి. నాతో పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. యాకోబు మీద పడిందా చెయ్యి, మోసం ఎంతకాలం చేస్తే నేను ఆయన తోడున్నాను కదా. నిన్ను ఎవడు మోసం చేయగలడండి, దేవుడు నీతో ఉంటేని చేస్తారా? నరులు మోసం చేయాలనుకుంటే దేవుడు నీకు కావలసినటువంటిది ఇస్తాడు. బూడిదికి ప్రతిగా పూదండను ఇస్తాడు, ఇవిడ ఇస్తారు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద వస్త్రం ఇస్తాడు. నువ్వేమి దిగులు పడవద్దు, నువ్వేమి భయపడవద్దు, నువ్వేమి జడియవద్దు, దేవుడు ఇస్తాడు. నిన్ను 100 మంది అవమానపరచవచ్చు, మనమే వాక్యాలు చదువుకుంటాం. వారిలో ఒంటరి ఒంటరిని వాడు 1000 మంది అగును, 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. చూసారా మాట ఎంత తేడా ఉందని. మన లెక్కలు అంటే ఒకళ్ళు 1000 మంది, ఇద్దరైతే 2000 మన లెక్క. బైబిల్ లెక్క 10,000 మంది. అది దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం ఆనందించే శక్తి ఉంటే, నీకు దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే అది అన్ని టానికల కంటే కూడా బలమైన బాగా పనిచేస్తుంది. నీ నిరుత్సాహంలో ఆయన ధనవంతుడిగా ఉంటాడు. నీ ఆకలి తీర్చేటటువంటి దేవుడు, హల్లెలూయా, నీ దప్పిక తీర్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం విన్నాం కదా వాక్యాలు మొన్న గుడ్ ఫ్రైడే నాడు, నేను దప్పి కొనుచున్నాను అన్నాడు. ప్రభు ఏం చెప్పాడు, ఆయన పొందబో ఆత్మను గురించి యోహాను 7:37-39 తీయవలసిన అవసరం లేదు, కానీ ఎవడైనను దప్పి నీళ్ళ నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకోమన్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాడు. లాభాను ఇప్పుడు ఏమంటున్నాడు, పారిపోయావు కదా, నీకు హాని చేటు నాకు 31:51 అమ్మా చదువు. నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను. నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. లాభాన్ని ఎవరితోటి ప్రమాణం చేస్తుంటే, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు న్యాయము తీర్చును. యాకోబు అయితే అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. ఇస్సాకు భయపడినటువంటి దేవుని తోడు అని ప్రమాణము చేసెను. యాకోబు ప్రమాణం చేశాడు. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. అయిపోయింది. లాబాను ఇప్పుడు తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాను. ఎక్కడన్నా కనపడ్డా? కనపడలేదు. ఏమో నాకు ఎక్కడ కనపడలేదు తర్వాత నుంచి. నాకు లాబానులు ఉంటారు, అక్కడి నుంచి బలి అర్పించాడు. యాకోబు కూడా బలి అర్పించాడు, భోజనం చేశారు. వాళ్ళటు వీళ్ళిటు. ఇంకెన్నడూ లాబాను యొక్క హస్తము యాకోబు మీదకి వచ్చినట్టు మనం చూడం. ఇంకా వచ్చిందా? రాలేదు. లోక సంబంధి వెళ్ళిపోయి తన ఊరికి వెళ్ళిపోయాడు. అయితే తిరిగి ఎవరంటే అండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 32 అధ్యాయం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు జీవితం మారబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన దేవుడు యోబు గ్రంథం 5:18 మనకు అందరికి కూడా తెలుసు. ఆయన ఎవరంటండి? దేవుడు ఆయన గాయపరిచి గాయమును కట్టును. అది దేవుడు కొట్టాడని కూడా చాలా మేలండి. అది దేవుడు మనల్ని దెబ్బ కొట్టాడంటే ఆయన అన్యాయంగా కొట్టడండి, ఏదో నేర్పిస్తాడు.
నీకు నాకేదో నేర్పించు, ఆయన ప్రణాళిక ఉన్నది కనుకనే తండ్రి తను ప్రేమించినటువంటి కుమారుణ్ణి శిక్షించు. శిక్షించినట్లుగా హెబ్రీ పత్రిక 12 తండ్రి తనకిష్టమైనటువంటి కుమారుని శిక్షించు. అంతే కదా. పిల్లలకి తల్లిదండ్రులు ఏదైనా పెట్టేటప్పుడు నాకు ఆ ఐస్ క్రీమే కావాలంటాడు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండగానే ఇప్పుడు కాదులే అని అంటే నాకు అదే కావాలంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కటిస్తారు, కొన్ని ఖర్చు తగ్గించుకుని ఆడు బాధ ఆడు ఏడి పినలేక కొనిస్తారు. ప్రతిసారి అదే గారం కారితే సన్మానం చేస్తారు, లోపలికి తీసుకెళ్ళి 2 తలుపులు వేసి. చేయరా? ఏ తండ్రి శిక్షించిన కుమారుడు ఉన్నారు ఇక్కడ? ప్రతి వారి తండ్రి బిడ్డలను ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎదగాలి, ఆశీర్వదించబడాలి వారికి ఉద్దేశం కనుక ఏం చేస్తారు, కొన్నిసార్లు వారికి స్థితికి మించి సహాయం పెట్టగలరు, కానీ ప్రతిసారి దాని విషయంలో కొంత ఏదెడితే తనకు లోకం అయిపోయిందా అని మంచిగా తెస్తాడు బెల్ట్ ఒకటి, జీవితంలో మర్చిపోయినటువంటి కోటింగ్ ఇస్తారు. అయితే ఇప్పుడు యాకోబు ఏం చేస్తాడంటండి, తన త్రోవను వెళ్ళుచుండగా ఆయన లాభాను తన ఊరికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికి మధ్యన ఒక మార్గం ఉంది, ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు తూర్పు. చెప్పండి మీరు, ఒకరు పడమర. అది అలా చెప్పండి, అది వాక్యం అంటే. ఒకళ్ళు తూర్పు పోయారు, ఒకరు పడమర. కలుస్తాయా? తన త్రోవని వెళ్ళిపోయాడు. ఈయనైతే తన త్రోవను వెళ్ళుచుండగా వెళుతా ఉన్నాడు. దేవదూతలు అతనిని హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితం మార్చబడుతుంది. తన త్రోవను వెళ్ళుచుండగా దేవుని దూతలు ఎదుర్కొన్నారు. ఇది మొదటి నుంచి ఉన్నదే, కానీ అది కనబడలేదు ఆయనకి. నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడువనన్నప్పుడే దేవుని కాపుదల ఉన్నది ఆయనకి. నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను నేను విడువను, నీకు తోడై ఉంటాను, నేను తీసుకుని వెళతాను, తిరిగి నేను తీసుకొని వచ్చేదను, మరలా రప్పించేదను. చాలామంది ఏంటంటే వాక్యాలు మాత్రం కార్లకి బైకులకి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మై ప్రజెన్స్ విత్, అది ఆస్వాదించడం చేత కదా వాళ్ళకి. అవును కదా. తన త్రోవను వెళ్ళుచుండగా దేవుని దూతలంట అతనిని ఎదుర్కొనిరి. పరలోకపు దేవుని దూతల కాపుదల దేవుని సన్నిధికి యాకోబుకి సమృద్ధిగా ఉన్నది. ఈనాడు నీకు నాకు కూడా ఉన్నదా లేదా? ఉన్నది కాబట్టి ఇట్లా ఉన్నామండి. ఈ లోకం చాలా భయంకరంగా ఉంది. ఒక్కసారి లోకాన్ని మనం ఆలోచిస్తే కనుక అమ్మ ఈ లోకం ఎందుకు బతుకుతున్నాం అనిపిస్తుంది. అంత భయంకరమైన లోకం మనం బ్రతుకుతున్నాం. పాము కంటే కూడా విషమైనటువంటి నాలుకలు కలిగిన ప్రజల మధ్య ప్రతి వాను నాలుక కింద విషం ఉన్నది. దేవుని యొక్క దూతల కాపుదల అంట యాకోబుకు సమృద్ధిగా ఉన్నది. దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవదూతలు ఎదుర్కొనుట. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూస్తాం 2వ సమూయేలు 2వ రాజులు 6వ అధ్యాయం 14 నుంచి 17 వరకు మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఒక వచనమే చెప్పాలి, కానీ నేను అది మీకు అర్థమవటం కొరకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారండి. 2వ రాజులు 6వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. అది తెలుసు కదా. సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు మీదకి సిరియా రాజు యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు ప్రతి సమాచారము కూడా ఇశ్రాయేల్ రాజుకి ఎలీషా తెలియపరుస్తున్నాడు. సిరియా రాజు అంటున్నాడు, మనం యుద్ధానికి వెళితే ఆ రాజుకి ఎలా తెలుస్తుంది? ఈ విషయం ఎవరు చెప్తున్నారండి? ఇంకెవరు చెప్తున్నారు? దోతాన్లో ఒక బ్రదర్ ఉన్నారు, పాస్టర్ ఎలీషా గారు అని చెప్తున్నారు. ఎక్కడున్నారు ఆయన? చదవండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అర్థమవుతుంది కదా. గేహజీ ఎలీషా ప్రార్థనలోనూ పనిలో ఉన్నాడు. అయితే చుట్టూ, ఎందుకంటే ఆనాడు మనం చూస్తాం ఒక దైవజనుడికి ఒక వ్యక్తి తోడుగా, ఇద్దరు ఒకడు ఎప్పుడైనా పడిపోతారు, ఇద్దరు ఉండాలి.
ఆయన ఇద్దరిద్దరిని పంపించాడు. ఎందుకంటే ఒకడు బలహీనుడైతే ఇంకొకరు బలపరుస్తారు. లేకపోతే ఈడే కింద పడితే ఇంకొకటి బలహీనుడు చేస్తాడు. ఇద్దరిద్దరు, మోషేకి అహరోను, యెహోషువ, ఏలియాకి ఎలీషా, పౌలుకి తిమోతి. కన్ఫ్యూజ్గా చూస్తున్నారేంటి? బైబిల్ ఇద్దరిద్దరిని పంపించారు, ఒక్కరిని పంపించారా? ఎందుకంటే ఒకడు బలహీనుడైతే రెండోవాడు బలపరుస్తాడు. ఇద్దరు వచ్చాడు బంధించడానికి, శత్రువులు వచ్చారు. గేహాజు చూసి అంటున్నాడు, ఇంకేంటి మన పని? అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుడు అనగా, మన చుట్టూ కూడా గుర్రములను రథములను గుర్రాలు రథాలు వచ్చి పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను. మనం బంధించడానికి వచ్చారని చెప్పి అన్నాడు. అయితే ఎలీషా అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు మాత్రం చెలించాడా? 100 మంది వస్తున్నారని నిన్ను కొట్టడానికంటే ఇంకా భయపడట్లేదు. ముందు తలుపులేసి వెనక తలుపు నుంచి పారిపోతారు. పారిపోరా? ఏమీ భయపడలేదు ఎలీషా. భయపడ్డా? భయపడలేదు. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఆడు సింహం కాకపోయినా ధైర్యం ఉంటుంది. అంతే కదా. సింహం ఇప్పుడు కూడా అరణ్యంలో నన్ను ఎవరు తింటారని ఉండదు. అదే వచ్చి ఒక్క అరుపరిచిందంటే పిరికి అన్ని ముందుకు వస్తాయి కదా. అది గాండ్రించింది అనుకో, దాని అరుపుకే భయపడతారు. అది సుచిత్రాలు పులిది వచ్చిందంట అంటే చాలు, ఇంకా చింతల్లో కూడా ఎవరు తిరగరు. రాత్రులు పగలు నిద్రపోతారా? ఈ మధ్య ఊళ్ళ మీద ఏనుగులు పడ్డాయంట. 2 చంపేసినాయి ఊళ్ళో. ఏనుగులు వాటిని బెదరగొట్టడానికి అడవులు తగలబెడుతున్నారు. అవి వెళ్ళిపోతాయి. అదేంటి దొరికిందంటే చాలు, చాలా బలమైంది కదా ఏనుగు. ఇక మన పని అయితే ఎలీషా భయపడవద్దు, మన మీద నేర్చుకోవాలి. సమస్యలు వస్తాయి, భయపడవద్దు. ఊడిపోయి ముక్కుని ఎంతకాలం పట్టుకుంటావు? ఇలా పట్టుకుని తుమ్మితే మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి భయపడవద్దు, మన పక్షమున ఉన్నటువంటి వారు వారికంటే అధికులై ఉన్నారు. గేహాజీ కనులంతా ఎట్లా ఉన్నాయంటండి? చుట్టూ అమ్ము అనో అన్నాడు. ఇలా చూసి అమ్ము అన్నాడు. ఎలీషా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడండి? ఎలీషా 2 అభిషేకం లోపలంతా కూడా ఏముందంటే అండి, అతని గురించి చెప్పబడే పాట ముగింపుకు వచ్చి రోగపీడితుడు, అంతే. చాలా బలాఢ్యుడని లేదు. ఏముందండి? రోగపీడితుడై మరణ దశకు వచ్చేటప్పటికి రోగపీడితుడు. లోపల ఉన్న స్పిరిట్ ఎటువంటిదంటే అండి, నువ్వేం భయపడవద్దు, నువ్వేమి చచ్చిపోయిన సంవత్సరం తర్వాత, అది ఇంకా అద్భుతం, 14 అద్భుతం. అది చచ్చిపోయిన సంవత్సరం తర్వాత ఒకరిని తీసుకొచ్చి ఆ మట్టితో వదిలితే ఆ ఎముక తగిలితే లేచి నిలబడ్డాడు. బాబోయ్, ఆ పవర్ ఏంటో మీరు చూడండి. మీకు అర్థమైందా? ఏలియా ఎలీషా. ఏలియా అంటే యెహోవా దేవుడు అని అర్థం. యెహోవాయే దేవుడు. ఎలీషా అనగా యెహోవా అన్న రక్షణ. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి పక్షమున కూడా అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని, అది మనోనేత్రం వెలిగించమన్నాడు. ప్రభువా, వీడు నా పక్కన ఉన్నాడు కానీ వీడు నిన్ను నమ్మట్లేదు, నన్ను నమ్మట్లేదు. నేను స్తోత్రం అంటే వెనకాల హల్లెలూయా అంటాడు కానీ, అర్థమైందా? మనకి ఎంతసేపు అంటేనే, మనకి ఎప్పుడు ఎంతసేపు వెనకాలండి టింగుటింగా, మనకి ఎంతసేపు ఎవరో ఒకరు ఇప్పుడు మనకి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కష్టంలో ఉన్నానండి నేను, రోజు వచ్చి ఒకరు ధైర్యం చెప్తారా? ఎంతకాలం? మనం ఎవరి మీద అనుకోవాలంటే అండి,
యెహోవా వీడు చూచినట్టు వీడి కన్నులు తెరవమని, వీడి యొక్క కనులు తెరవమని. ముందు వీడి కనులు లేరు, సైన్యం కాదు, నా పక్కన ఉన్నటువంటి వీడి కన్నులు తెరవమని. అందుకే అవిశ్వాసం మాట్లాడేది పక్కనుంటే అసలు 3 కిలోమీటర్లు పెట్టాలండి. అవిశ్వాసం మాట్లాడి బైబిల్ నమ్మనోడిని నువ్వు లేకపోయినా పర్లేదు, కొంచెం దూరంగా ఉండండి. నష్టం జరిగితే స్నేహం. విశ్వాసం ఉన్నటువంటి వాడు ఆడు వస్తే ఆడు కొరకు మనం అవసరమైతే పెట్టాలి ఇక్కడికి, నువ్వు నాకుంటే మేలు అన్నట్టుగా. పిరికోండిని వాక్యం నమ్మనోడిని ఎప్పుడు కూడా దూరం పెట్టాలి. సైన్యానికి భయపడలేదు. ప్రభువా యెహోవా వీడు చూచినట్టు వీడి యొక్క కనులను తెరవమన్నాడు. తర్వాత తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. అప్పుడు గెహాజీ గారి కనులు తెరవచేసెను గనుక తెరవచేసేటప్పటికి వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ సైన్యం కాదు, దేవుని సైన్యం. ముందే చెప్పాడు, భయపడవద్దు, మన పక్షమున వారి పక్షమున ఉన్న వారి కంటే అధికులై ఉన్నారు. మన దేవుడు ఎవరంటే సైన్యములకు అధిపతి. కన్నులు తెరిచి అగ్ని గుర్రములు అన్ని కూడా నిండియుండుట చూచెను. నిండియుండుట చూచాడు. ఇప్పుడంట తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు స్వాగతం పలుకుతున్నారంట. హల్లెలూయా. దేవుని ఎంత గొప్ప అనుభవం అండి యాకోబుకి. ఇంత కష్టకాలంలో నిరాశతో వస్తూ ఉన్నాడు. అన్నగారేమో రెడీ అయ్యి వస్తాను, అన్నగారు కూడా చంపాలని బయలుదేరి వస్తూ ఉన్నాడు. యాకోబు బయలుదేరుతాడు. దేవుని కాపుదల మన మనసులో అనుకోరు, ప్రభు ఇట్టి కాపుదల నాకు కూడా. అటువంటి రివల్యూషన్ మనకు కావాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు పిచ్చి పిచ్చిగా చదవకూడదు. దేవుని వాక్యం పేపర్ చదివినట్టు నచ్చిని చదివి కింద మునిపటి కంటే అధికమైన మేలు, నీ దుఃఖ దినములు సమాప్తం. ఇంకా చెప్పండి, కొన్ని ఉంటాయి కదా మనకు నచ్చినాయి. నీ ఆశీర్వాదం ఉంది యెహోవా, నేను నిత్యము. ఆయన ఉంటే నీ ఉంటే నాకు చాలా. మరి పాడరా యూత్ వాళ్ళు, నువ్వు డ్రమ్స్ కొట్టొద్దు. చాలయ్యా నీ తోడు, చాలయ్యా నీ నీడ, చాలయ్యా నీ మాట, చాలయ్యా నీ చూపు, చాలయ్యా నీ తోడు, చాలయ్యా నీ నీడ, చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. బ్రతుకునాగా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునాగా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా నీ చూపు, చాలయ్యా నీ తోడు, చాలయ్యా నీ నీడ, చాలయ్యా నీకు లేదు అసాధ్యం. నీ మాట చాలయ్యా నీ చూపు, చాలయ్యా నీ తోడు, చాలయ్యా నీ నీడ, చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో
సాధ్యము నీదు కృపలో నాకేదియో కాదిల సమానము నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపలో మాకేదియో కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా. 32 అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి 2 వచనాలు యాకోబు దూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవుని దూతలు అతనిని ఎదుర్కొనిరి. ఎంత గొప్ప అనుభవం అండి. నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఏం దొరికిందంటే అండి, దేవుని దూతలు స్వాగతం పలుకుతున్నారంట. మనం అనుకుంటాం మనమే కష్టపడ్డాం, మనమే వెళుతున్నాం, మనమే వస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం. మనదేమీ లేదండి. దేవుడే తీసుకెళ్తున్నాడు, దేవుడే తోడుకొని వస్తాడు. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం నీకు లేదు. దేవుని దూతలు స్వాగతం పలుకుతున్నారు. నిస్సహాయ స్థితి ఉన్నటువంటి యాకోబు ఎంతో దిగులుతో వస్తున్నాడు. ఇప్పుడు అన్నగారు చంపడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఏశావు దేవుని దూతలు ఎదుర్కొన్నారు. తర్వాత యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము ఇది అని పేరు దేవుని పెట్టెను. సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము. మనం అందరం ఎవడం అంటండి దేవుని సేన. ఇందులో దేవుని సేన ఎంతమంది ఉన్నారు? నేను అందరు శైలి చూస్తున్నా, కొందరు ఎత్తట్లేదు. మనం ఎవరు అంటండి దేవుని సేన. మహానయం అంటేనే రెండు సేనలు. దేవునికి ఒక సేన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతే. యాకోబుకి ఎంత గొప్ప అనుభవం అండి. యాకోబుకి ఆనాడు హారాన్ వైపు వెళ్ళాడు, ప్రొద్దుకూకింది, ఒక స్థలంలో చేరాడు, నిద్రపోయాడు. పాపం నిషిద్ధ రాత్రి అర్ధరాత్రి పడుకున్నప్పుడు కలగన్నాడు. ఆ కలలో దేవుని దూతలు ఎక్కుచ్చుద్ది. దేవుని చూశాడు, యేసుక్రీస్తుని చూశాడు, ఆ నిత్యుని ప్రభుని యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రకారం 2వ అధ్యాయం 50లో ఎక్కడ ఉంటుంది అక్కడ ఆ నిచ్చెన ఎవరంటండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు. పరలోకానికి భూమి మీదకు ఉన్నదంట. దేవుని దూతలు ఎక్కుచు ఇది పరలోకపు గవిని, ఇది దేవుని ఇల్లు కానీ మరి ఒకటి కాదు అని దానికి బేతేలు. బేతేలు అంటే దేవుని యొక్క మందిరం. బేతేలు అని నామకరణ చేశాడు ఆ స్థలానికి. ఈ స్థలం ఎంతో భయంకరం, దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో అని చెప్పి ఎన్ని పేర్లు పెట్టాడు యాకోబు. బేతేలు. ఇప్పుడంట దేవుని దూతలు ఎదుర్కొన్న తర్వాత దేవుడు తన కన్నులు తెరుస్తారు. ఈ స్థలం ఏంటంటే అండి మహానయీము అని పేరు ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. పేరు పెట్టి యాకోబు పేరు పెట్టాడు. మనకందరూ తెలుసు. 10వ వచనం అన్ని వద్దు కానీ 10వ వచనం చదవమ్మా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును దేవుని స్తుతిస్తున్నాడు కృతజ్ఞతతో. నీవు నీ సేవకునికి చేసిన దావీదు కూడా కృతజ్ఞతలు చాలా విలువైనట్టు. కృతజ్ఞత అనేది పెదవుల మీద నుంచి రాకూడదండి. ఎక్కడి నుంచి రావాలండి? హృదయపూర్వక కన్నీటితో అంతరంగములతోంచి పెళ్ళి ఉబుకి రావాలి. కృతజ్ఞత అంటే ఎంత ఎలా మాట్లాడదండి? నీవు నీ సేవకునికి చేసినటువంటి సమస్తమైనటువంటి ఉపకారములకు నేను సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా అసలు నాకు యోగ్యత లేదు అంటున్నాడు. పాత నిబంధన ప్రకారం చూస్తే మొన్న బుద్ధిస్టులు చెప్పారు కదా మాట,
ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సంవత్సరానికి ఒక్కసారి ప్రజల పాపము నిమిత్తము ఆ రక్తము తీసుకొని యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. ఈయనైతే ఒకేసారి వచ్చి మన మీద రుణముగాను విరోధం ఉన్నటువంటి ఆ యొక్క శాపమును, పాపమును కొట్టివేయటకు ఒకేసారి అయినా ప్రధాన యాజకుడిగా వచ్చి దాన్ని అడ్డము లేకుండా దాన్ని తెరచి నిగెను. దేవాలయపు తెర పైనుండి కిందకు చిరిగి. ఇప్పుడు దేవుని మందిరానికి రావడానికి మనమంట ఆయన కృపాసనముల యొద్దకు సమయోచితమైన సహాయం కొరకు మనం వస్తున్నాం. ఇప్పుడు పాత నిబంధనల ప్రకారం అయితే మనకు హక్కే లేదు. మనకి ఇక్కడికి వచ్చాక మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఎన్నిన్నా ఇట్లాగైన తర్వాత అంతే. భయమా? ఏమాత్రం దైవ భయం ఉంటుందా? భయముతో, వణుకుతో మన యొక్క రక్షణను పౌలు అంటాడు, ఈ లోకలు మనం దేవుని వాక్యము చేత పట్టుకుని జ్యోతుల వలె భయముతో, వణుకుతో మన సొంత రక్షణను మనము కాపాడుకోవాలి. చెప్పలేం. మనం 99 స్టెప్పులు వేసి 100వ స్టెప్ అడుగు పెడతాడు, కుడికాళ్ళు లాగేస్తాడు. తెలుసా మీకు? నిన్నటి వరకు ఎగిరిన భక్తి అంతా కూడా చాలా భయంతో, దైవ భయం, భయం కావాలి మనకు. దైవ భయం. హల్లెలూయా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. నేను అపాత్రుడను, ఎన్నిక లేనటువంటి వాడు నాయన, నీవు నన్ను కనికరించావని కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అన్నీ చదవద్దు, ఆఖరికి వచ్చేసి ఒక్క 5 నిమిషాలు. 24 నుంచి 31 వరకు, 32 అధ్యాయం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఇప్పుడు పోరాటం జరుగుతున్నది. అది అసలు విషయం. దేవునితో ఎన్కౌంటర్ అంటాం కదా. దేవునికి నీకు మధ్య ఏ నరుడు ఉండటానికి వీల్లేదు. అర్థమైందా? దేవునికి నీకు మధ్య దేవునితో నువ్వు తేల్చుకోవాలి. దేవుని యొద్ద నువ్వు నేర్చుకోవాలంటే ఆయనకు పూర్తిగా మనం అప్పగించుకోవాలి, సరెండర్ అయిపోవాలి. ఇంకా ఇదిగో ప్రభు, నీ ఎదుటి నేను ఉన్నాను, నువ్వేది చేసినా నాయన నాకు ఇష్టమైన ఆయన మీద పడిపోలేదా దావీదు? చెప్పు, తెగులు కావాలా, కరువు కావాలా, శత్రు మీద దాడి కావాలి, నీకు ఏది కావాలో చెప్పమన్నాడు. అలా ఎవరి చేతులు పడతాం ఎందుకు నాయన? నీ చేతిలోనే పడతాం. ఆయన చేతులు పడిపోవాలి మనం. ఇప్పుడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. యెబూకరీవు దగ్గరికి వచ్చాడు. తన కలిగినంత భార్యలను, పనివారులను, తన కలిగిన సమస్తమును పంపించేశాడు. ఒక్కడు మిగిలిపోయాను. ఈ అనుభవాలు మనకు కావాలి. ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడాడు. బా, తెల్లవారే వరకు. యాకోబు అంటే ఎంత పోరాట యోధుడు తెలుసా? తల్లి గర్భంలోనే తన సహోదరుడి యొక్క మడిమ పట్టు, ఏయ్ నువ్వు కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు? యేషోబు బయటకు వస్తున్నాడంట. ఏమంటున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మడిమ పట్టుకున్నాడంట. ఉందా 25 మొదటి అది అప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి దేవుని వాక్యం. చాలామంది ఏం చేస్తారు తెలుసా? బర్త్డేలు చేసినప్పుడు ఎప్పుడు చేస్తారు? తల్లి గర్భ ఒడిలో భూమి మీద పడినది మొదలుకొని సంవత్సరం వచ్చే వరకు ఫస్ట్. అది మన దృష్టిలో. దేవుని దృష్టిలో చెప్పండి, తల్లి గర్భంలో అది మనకి తేడా. దేవుడు ఎప్పుడు మనం సృజించాడు మనకది తెలియదు.
భార్యాభర్తల విషయం దేవుడు దాన్ని ఎప్పుడు కలుగు చేశాడో అది నీకు సృష్టి రహస్యం. మనం తెలుసుకునేది ఏది? ఇన్ని గంటలకి ఇన్ని గడిలకి ఇన్ని గంటలకని అప్పటి నుంచి మనం లెక్క. కానీ దేవుడు మనం చేతి నేను అనుకుంటా సంవత్సరాలు బర్త్డే చేస్తాం అనుకుంటాను నేనైతే. మన లెక్కలు అయ్యి బైబిల్కి మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన సహోదరుని యొక్క మడిమిపడు పోరాట యోధుడు ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. తను గెలవకుండుట చూచి యాకోబు పోరాడుతున్నాడో దేవుని దూత దేవుడు వచ్చాడు. ఇద్దరికి పోరాటం జరుగుతుంది. దేవుణ్ణి ఆపేశాడండి. ఎంత పోరాటం కలిగినటువంటి వాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ గారు అంటాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ గారు బ్రెయినార్డ్ బయోగ్రఫీ చదవండి మీరు ఎప్పుడైనా. డేవిడ్ బ్రెయినార్డ్ బయోగ్రఫీ చదివితే మీకు అర్థమవుతుంది. నిజమైనటువంటి దేవునికి పోరాట యోధుడు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి డేవిడ్ బ్రెయినార్డ్ అంటాడు ఆయన. ఎందుకంటే అంత పోరాటం కలిగినటువంటి డేవిడ్ బ్రెయినార్డ్ 29 ఏట చనిపోయాడు. ప్రపంచానికి ఎంతో గొప్ప సేవకులకి ఎంతో గొప్ప మాదిరికరంగా ఉన్నాడు. డేవిడ్ బ్రెయినార్డ్ హిస్టరీ చాలా బాగుంటుంది. చరిత్ర అయింది దేవుని కొరకు. చాలా రోగి ఆయన దేవుని కొరకు ఎంతో పోరాడాడు. ఎప్పుడు చూసినా రక్తం చేత వాంతులు, టీబీ, ఒక్క రకం కాదు. దేవుని కొరకు గొప్ప పోరాటం పోరాడాడు. 29వ సంవత్సరమే చనిపోయాడు. దేవుని కొరకు గొప్ప పోరాట యోధుడు డేవిడ్ బ్రెయినార్డ్. అయితే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? తొడగూటి మీద అతని కొట్టెను. యాకోబు తుంటునర మీద కొట్టాడంట. కొట్టేటప్పటికి అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడ వసిలెను. తొడగూటి వసిలిపోయిందంట. అప్పుడు తన ముగింపు జీవితం హెబ్రీ 11:21 ఎక్కడ అంటాడు కదా, తన అవసాన కాలమందు చేతి కర్ర మొదలు మీద ఇట్లా ఆనుకొని యేసోబు కుమారులు దీవించినట్టుగా మనం చూస్తాం. 11:21 కదా. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఎప్పుడైనా అన్నాడా దేవుణ్ణి, నువ్వు నన్ను ప్రేమించావు, నా తొడగొట్టు అసలు కొట్టావు అన్నాడు ఆయన? అన్నాడా? దేవుడు కొడితే మేలండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు దావీదు యొక్క అనుభవం. శ్రమ కలగక మునుపు అయితే నీ వాక్యం చదివి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 119:67. 119:67. ఓకే. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అది శ్రమ నొందుటి నాకు మేలు అంటాడు. శ్రమ నొందుటి నాకు మేలాయను. మేలు. ఏబుకు వచ్చిన శ్రమలు ఇందాక మనం చదివాం కదా, 5:18 కదమ్మా. ఆయన గాయము చేయువాడును. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయపరుస్తాడు, గాయమును కట్టును. కొడతాడు, ఆయన చేతులే స్వస్థ. అంటే అర్థం ఏంటంటే కొడతాడు, పెడతాడు కూడా, ఆయనే పెడతాడు. ఎందుకంటే కన్ను చేసిన వాడు కానకుండా చెప్పండి పోషిస్తాడు. ఉదరం చేసిన దేవుడు దాన్ని కూడా నింపుతాడు. అయ్యో, నింపుతాడు ఆయన. నమ్మగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు ఆయన అట్లా నమ్మాలండి. నమ్మకానికి ఇంకేమీ ఏం అనుమానం ఉంచకూడదు. లేకపోతే తోమ అయిపోతావు, తోమకు పెద్ద తమ్ముడు అవుతావు, మళ్ళీ డొక్కలో పడవలసి వస్తుంది. నీ గాయములలో వేలు పెడితే నమ్మనన్నాడు ఆయన. తర్వాత నమ్మాడు కనుకనే ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఒక్కడ మిగిలిపోయాడు. దేవునితో పెరిగాడు. దేవుడంట తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా దేవుడు అంటాడు నేను వెళ్ళిపోతానంటాడు. అబ్రాహాము యాకోబు ఏమంటున్నాడండి, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. ఇది మనకు కావాలి.
నీవు నన్ను ఆశీర్వదించితే ఆశీర్వాదం అంటే ఏది? మన దృష్టిలో ఆశీర్వాదం అంటే నలుగురికి కనబడాలి. మన దృష్టిలో ఆశీర్వాదం ఏంటండి? మనమే చెప్తాం, ఆయన ఫిజికల్ బ్లెస్సింగ్స్ వద్దు, నన్ను స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటారు. కానీ కోరుకునేవన్నీ కూడా ప్రాస్పరిటీ గాస్పల్ వద్దు నాయన అంటారు. కానీ కోరుకునేది అందరికంటే మంచిగా ఉండాలి, కానీ లోపల మాత్రం అది ఉండాలి, బయటికి మాత్రం. అందుకు ఊరికే పాడించలేదు, నేను పాటలు పాడాలని కదా, మీకన్నా ఎక్కువ పాడతాను. అంతే, లోపల ఆనందించి నేర్చుకోవాలి. నువ్వు ఉంటే చాలు, అంతే కదా మరి. నీ మాట చాలు, నీ చల్లని చూపు చాలు, నీ తోడు చాలయ్యా, అంతే. ఆయన నువ్వు కోరుకున్నావంటే అన్నీ ఉన్నట్టే. యేసై ఉంటే అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. ఒక్కడు మిగిలిపోయాడు, పెనుగులాడాడు. నన్ను నీవు తెల్లవారుచున్నది కనుక నన్ను నీవు పోనీయమని చెప్పి దేవుడు యాకోబుని అడుగుతున్నాడు. యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన. నేను పాత పాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? అప్పుడప్పుడు మా హెప్సిబా నేర్చుకోమంటూ ఉంటా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. చాలా అద్భుతంగా ఉంటాయి. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను, నేను నిన్ను పోనీయన. నేను సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు యాకోబు. ఎవరితో? ఒక మోసగాడు దేవుని వెతుకుతున్నాడు కాళ్ళు పట్టుకుని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని. వెళ్ళనివ్వట్లేదు, బంధించేశాడు. అందుకే ఏసారు ఊరికే పాడలేదు, నీ రథ అశ్వముగా నీ రథ అశ్వము నీ త్యాగ బంధముతో నీవు నన్ను నీ ఆత్మసారథి చే నన్ను నడిపించు. నీ ఆత్మసారథిగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయునని గొప్ప పోరాట యోధుడు. అయితే చదవమ్మ. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమనగా. ఇక్కడ రెండు మాటలు ఉంటాయి, చెప్తా త్వరతో చదువు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. అబ్బో, దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక. హోషేయ 12:3-4 వచనాలు మనం చూస్తాం కదా. అక్కడ అతడు ఎట్లా అంటే అండి, మగ సిరి గలవాడై పోరాడాను. దేవుని దూతతో యాకోబు అంట మగ సిరి గలవాడై పోరాటం. దేవుని సదులు ఎట్లాగంటండి, మగ సిరి గలవాడై. అవునా కదా. చాలామంది లోకంలో దెబ్బలాటేవాడు ఏమంటారు, నువ్వు ఆడు మగోడు ఈడు మగోడు, కానీ అక్కడ చూపించేటప్పుడు నువ్వు మగోడు అయితే రారా అంటారు. ఈడు మగోడే ఆడు మగోడే. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. నాకు తెలిసి ఆ దెబ్బలాడుకుంటే ఇద్దరు కొత్త షర్ట్లు వేసుకున్నారు, పండగ పూట కొట్లాడుకుంటున్నారు. సొక్క తీసి వస్తానుండి అంటున్నాడు ఆడు. సొక్క చిరిగిపోద్దని భయం, దెబ్బలాట కాదు. నీవు నన్ను ఆశీర్వదించితేనే ఆశీర్వదిస్తే నేను నిన్ను పోనీయన. నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇశ్రాయేల్, దేవునితో పోరాడువాడు. ఇశ్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడు. నువ్వు నిజమైన ఇశ్రాయేలీయుడు అయితే దేవునితో నువ్వు పోరాట ఆత్మ సంబంధే. ఏం కావాలంటే మనకి మన యుద్ధోపకరణములు శరీర సంబంధం ఉండకూడదు. కొరింథీ పత్రికలో చదివించిన ప్రకారం
మొదటి కొరింథీ 10 రెండో కొరింథీ కొరింథీ 2 అంటాడు కదా, 14. మీ యుద్ధోపకరణములు మా యుద్ధోపకరణములు మేము శరీర శరీరధారులమై సంబంధమైన నడుచుకొనుచున్న శరీర ప్రకారం మేము యుద్ధము చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానే గాని కావు. దేవుని ఎదుట దుర్గములను దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అలా ఉండదు. దేవుని ఎదుట ఎట్లా నీ విశ్వాసం ఎట్లా ఉంటారండి, అలా ఉండదు. గారికి చెదిరిపోయినట్టు మొన్న మనం చెప్పుకున్నాం చూస్తారు 11వ అధ్యాయంలోను. యోహాను యొక్క విశ్వాసం గురించి ప్రభు చెప్తున్నాడు. బాప్తిస్మ యోహాను విశ్వాసాన్ని గురించి ప్రభు చెప్తాడు. ఏది చూడటానికి వెళ్ళాను, అరణ్యంలో కదులుచున్న రెల్లున, అటు ఇటు కదులుచున్న రెల్లును చూడటానికి వెళ్ళి. మరి దేనికి వెళ్ళావు నువ్వు? గాలి వేసినప్పుడు ఎండిపోయిన గడ్డి ఏం చేద్దా? ఎటువైపు గాలి వీస్తే అటువైపు. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిలుచు. సర్వ శరీరులు గడ్డిని వారి అందమంతా కూడా గడ్డి పువ్వు బలే. హల్లెలూయా. ఒక్కడు మిగిలిపోయాడు. నువ్వు దేవునితోనూ మనుషులు పోరాడి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఉందా? యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని దేవుడు చెప్పలేదు అక్కడ. మీరు బైబిల్ ఎక్కడని చూసుకోండి. ఆ మాట అక్కడ మాత్రం యాకోబుని అడిగాడు కానీ నీ పేరేంటి యాకోబు అన్నాడు. ఇప్పుడు నీ పేరేంటి చెప్పమంటున్నాడు. దేవుడు చెప్పాడా? చెప్పలేదు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అది అద్భుతమైనటువంటి మాట. యాకోబు మీద చీకటినంతా దేవుడు తొలగించాడు. తన మీద భయము ఆందోళన అంతా తొలగించాడు. పెనూయేలు అనుభవం కావాలంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూచినటువంటి అనుభవం. మోషే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. యాకోబు కూడా అతి గొప్ప అనుభవం. తనతో మాట్లాడు పరలోకం వెళ్ళాడు దేవుడు. అబ్రహాముతో మాట్లాడు పరలోకం వెళ్ళి మనం చూస్తున్నాం ఆదికాండంలో. సూర్యోదయం ఏందంట పెనూయేలు అనుభవం. దేవుని చూసే అనుభవం మనకే కావాలి. హల్లెలూయా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. ఆ రీతిగా యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. 49వ అధ్యాయం చూసినప్పుడు మనకి అంత్య దినంలో తనకిచ్చినటువంటి సంతానం, తన 12 మంది కుమారులు ఏ రీతిగా వారి గోత్రాలు దీవించబడతాయి ప్రవచించాడు. ఆ తర్వాత ఆయన తన మంచం మీద 49 ఆఖరి వచ్చిన చూడమ్మా, తన మంచం మీద యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి 33 49 33 యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. తన పితరుల యొద్దకు ఆయన చేర్చబడెను. తర్వాత ఇంచుమించు అక్కడ 70 దినాలు 8 దినాలు అప్పుడు సంతాపం తెలియచేస్తారు. ఐగుప్తులో అది గొప్ప దుఃఖం. 70 దినములు అంగలార్చారు. 70 దినముల ఓకే అంగలార్చారు. అది చాలా భయంకరమైనటువంటి దుఃఖం దేవుని బిడ్డలకి.
హల్లెలూయా. దేవుడంట ఏదైతే చేస్తాడో గాయం చేస్తాడో ఆయన, గాయం కట్టేవాడు, గాయపరిచేవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఆ, ఆయన గాయము చేయును, ఆయన ఆయన చేతులే చేతులే స్వస్థపరుస్తాయి. చేస్తాడు ఆయన. హోషేయ 6లో మీరు చూస్తే కనుక ఆయన చీల్స్తాడు, ఆయననే ఆయన గాయపరుస్తాడు, ఆయన ఆయన మనలను చీల్స్తాడు, చీల్చివేసును, ఆయనే ఆయన మనలను తర్వాత స్వస్థపరచును, ఆయన ఆయనే మనలను కొట్టెను, స్వస్థపరుస్తాడు. ఆయనే మనలను బాగు చేయును. అందుకే ఏది చేసినా మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం, డే బై డే కాదు, ఆల్ ద టైం. అన్ని వేళల్లో మన దేవుడు మంచివాడు, మంచి దేవుడు. అంత మంచి దేవుడు మనకి, ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడా? ఎక్కడ? ఇంత గొప్ప దేవుని కలిగినందుకు మనం అందరూ కూడా ధన్యులు. అటు యాకోబు దేవుడు మన దేవుడు. అందుకే మనం అందరూ కూడా యాకోబులమే. హల్లెలూయా. హల్లెలూయా. శ్రేలుగా మార్చాడు. పెనుయేలు అనుభవం మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.